ఆర్ఎస్ఎస్ ముర్దాబాద్ ఎందుకు వచ్చింది? భారత్ తుక్డే హోంగే అని ఎందుకు అన్నారు? బీజేపీ హిందుత్వం అంటారు కదా, మరి ఇప్పుడు రేవంత్ రెడ్డి అన్న మాటకి ఏమనాలి? ఆర్టికల్ 370 రిస్టోరేషన్ చేయాలంట. ఆర్టికల్ 370 ఎందుకు రిస్టోర్ చేయాలంట? టీఎస్పీఎస్సీ నోటిఫికేషన్లు ప్రొటెస్ట్ చేశారు, స్టూడెంట్స్ ప్రొటెస్ట్ చేశారు. ఆ ప్రొటెస్ట్ గురించి ఏమైంది? నమస్తే, నేను మీ ఉమేష్. వెల్కమ్ టు ప్రజా వాయిస్. ఈరోజు సోషల్ మీడియాలో చూస్తున్నా, ఇట్లా సోషల్ మీడియా స్క్రోల్ చేస్తుంటే ప్రొటెస్ట్ అయిపోయింది, కాంగ్రెస్ జనతా పార్టీ ఓకే. ఈ ప్రొటెస్ట్ అయిపోవడమేమో కానీ ఒక మీడియా పర్సన్ అభిజిత్కి అడుగుతాడు క్వశ్చన్. ఏమని అడుగుతాడు? అభిజిత్, ప్రొటెస్ట్ అయిపోయింది కదా, ఇప్పుడు పంజాబ్లో కూడా ఆమ్ ఆద్మీ పార్టీ పేపర్ లీక్ కానీ తప్పుదారిలో పోయింది, చీటింగ్ అంటున్నారు కదా, దాని మీద ప్రొటెస్ట్ ఏంటిదంటే అభిజిత్ ఆ క్వశ్చన్ వినగానే చెవులెందుకు మూసుకుంటున్నాడు. కేరళలో కూడా కాంగ్రెస్ పార్టీ పేపర్ లీక్ మీద స్టూడెంట్స్ ప్రొటెస్ట్ చేస్తున్నారు కదా, దాని మీద ఏంటి మీ స్పందన ఏంటిదంటే ఎందుకు ఇంటలేడు అభిజిత్? తెలంగాణలో టీఎస్పీఎస్సీ పేపర్ లీక్ అయింది, రేవంత్ రెడ్డి ఎందుకు ఎలాంటి యాక్షన్ తీసుకుంటలేడు, దాని మీద ఏమన్నా ఎందుకు స్పందిస్తలేడు అభిజిత్? అంటే ఓన్లీ టార్గెట్ ఏమన్నా బీజేపీయా? అసలు స్టూడెంట్ ప్రొటెస్ట్ అనేది నీట్ స్టూడెంట్స్ కోసం చేసిరా, లేదా ఏదైనా రాజకీయాల లాభాల కోసం చేస్తున్నారా, లేకపోతే దేన్ని మీరు ఏం రిప్రజెంట్ చేయాలనుకుంటున్నారు నీట్ నడ్డం పెట్టుకొని? నేను ఒక స్టూడెంట్ని, ఐఎమ్ ఏ డిగ్రీ హోల్డర్ ఫ్రమ్ ఉస్మానియా యూనివర్సిటీ. మీరు ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేసిండు, ధర్మేంద్ర ప్రధానే రాజీనామా చేయాలా? కర్ణాటకలో బంగారప్ప, బంగారప్ప ఎందుకు రాజీనామా చేయాలంటే కర్ణాటకలో నీట్ అనే ఇంటర్ది నీట్ ఎగ్జామ్ జరుగుతుంది కర్ణాటకలో. జరుగుతుంటే కాంగ్రెస్ ర్యాలీ పోయింది, అంటే సెంటర్ ఉంటుంది కదా ఎగ్జామినేషన్ సెంటర్ ముందరికెళ్ళి కాంగ్రెస్ ర్యాలీ పోతుంది. ఆ రోజు కాంగ్రెస్ పార్టీలకు తెలియదా రాష్ట్రం మొత్తం ఎగ్జామ్లు జరుగుతున్నాయి కదా, ఈ దారిలో ఎందుకు ర్యాలీ పెట్టుకోవాలని? పోలీసు వాళ్ళకి తెలియదా? పోలీసు వాళ్ళని ఎందుకు అంటే బందోబస్తు కానీ సెక్యూరిటీ ఇస్తారు కదండి, పోలీసు వాళ్ళకి తెలియదా ఈ లేన్లో రోడ్లో పిల్లలు ఎగ్జామ్ రాస్తారు కదా, లేట్ అయినా ఏమైనా సరే పిల్లలు రాయకపోతారని? ఆ ర్యాలీ వల్ల ఒక అమ్మాయి ఎగ్జామ్కి రాయలేకపోయింది, ఆ అమ్మాయి సూసైడ్ అటెంప్ట్ చేసింది. దానికి బంగారప్ప నువ్వు రాజీనామా చేయమని అడిగినావా? ఇక హర్జీత్ సింగ్ ఆమ్ ఆద్మీ పార్టీ పంజాబ్లో కూడా ఇట్లనే పేపర్ చీటింగ్ అనేది ఒక ఆరోపణ వచ్చింది, ప్రూవ్ అయింది, విచారణ అవుతుంది. దాని మీద నువ్వు ఇప్పుడు ఒక జర్నలిస్ట్ మీడియా పర్సన్ క్వశ్చన్ అడిగితే నువ్వు ఎందుకు కనీసం ఇన్న తర్వాత నువ్వు కనీసం అతను చూడని కూడా ఏం బాగా నీకు? హర్జీత్ సింగ్ నేను రాజీనామా చేయమన్నావా? ధర్మేంద్ర ప్రధాన్ చేయాలంటే ధర్మేంద్ర ప్రధాన్ ఒక్కటే వద్దు, వీళ్ళని కూడా చేయాలి కదా. ముగ్గురు సింపుల్గా చెప్పాలంటే ముగ్గురు హత్య చేస్తే ఒక్కరికి ఎందుకు శిక్ష పడాలి? అంటే వీళ్ళు పలానా పార్టీ లేదా వీళ్ళు పలానా మనుషులు నా మనుషులనా, లేదా వాళ్ళతో ఏమైనా లాభాలు ఏమైనా సంబంధాలు ఉన్నాయనా? మళ్ళీ ప్రొటెస్ట్ అయిపోయింది. ప్రొటెస్ట్లో నేను బాగా గమనించిన సోషల్ మీడియాలో ఏమంటారు అంటే వీళ్ళు ఇట్లనే దేవుని పేరు మీద మత పేరు మీద ఓట్లు అడుగుతారు బీజేపీ వాళ్ళు, రామ మందిరాన్ని మీద ఓటు అడిగారు. బరాబర్ రామ మందిరం మీద ఓటు అడగలేము, మేము హిందువులము, ఇది భారతదేశం యొక్క ధర్మాన్ని అస్తిత్వాన్ని గుర్తిస్తున్నాము, మా యొక్క కల్చర్ నమస్కారము, జై శ్రీరాము, జై గోమాత, అది మా హిందువుల సంస్కృతి, మా హిందువుల కల్చర్ అది. మీకు దానికి నొప్పి వచ్చిందా మీకు? ఇంకోటి ఆర్ఎస్ఎస్ ముర్దాబాద్, ఆర్ఎస్ఎస్ ఏం చేసింది మీకు? మోడీ ఏమన్నా ఇప్పుడు కూడా ఆర్ఎస్ఎస్ కార్యకర్త మోదీజీ ఇప్పుడు ఏమన్నా ఆర్ఎస్ఎస్లోకి వెళ్తుండ? ఇప్పుడేమన్నా టార్గెట్ చేస్తే మీరు ఆర్ఎస్ఎస్ని టార్గెట్ చేయడము లేదా బీజేపీని, మీరు అసలు ఇక్కడ ఎవరిని టార్గెట్ చేస్తున్నారు, ఎవరిని పాయింట్అవుట్ చేస్తున్నారు? బీజేపీ, ఎడ్యుకేషన్ మినిస్టర్, ఎడ్యుకేషన్ సిస్టమ్, ఆర్ఎస్ఎస్, హిందుత్వనా లేకపోతే హిందూ దేవులని నమ్మే ప్రజలనా, ఎవరిని? ఈ మాట నేను ఎందుకు తీసుకొచ్చిందంటే ఆర్ఎస్ఎస్ ముర్దాబాదు. మీకు వినిపిస్తాను ఒకటి, ఆయన అసలు ఆ ప్రొటెస్ట్లో ఏమన్నాడు. కునాల్ కామ్రా ఏమన్నాడు ఈనూరు ఒకసారి మీరు సౌండ్ వేస్తున్నా. ये जो कर रही है ये बहुत सालों से कर रही है और हमने देखा है कि ये लोग बस सीता के पति का नाम ले लेके नीता के पति का काम कर रहे हैं. అది ఆ కునాల్ కామ్రా ఎవరు? స్టాండప్ కామెడీ, ప్రతిదీ ఎటకారం మనకి. మీరు చేసే ప్రొటెస్ట్కి దేవునికి ఏం సంబంధం రా? నాకు అర్థం కాదు.
దేవుడు ఎందుకున్నాడు దేవుడు ఎందుకున్నాడు దేవుడు ఎందుకున్నాడు అంటే దేవుడిని కోరుకుంటే కనిపించమని కాదా కరుణించమని కోరుకోవాలి. దేవుడు ఏం చేసిండంటే నీకు బుర్రని ఎందుకు ఇచ్చిండో దేవుడు పేపర్ లీక్ పక్కకు పెడితే ఇంకో ఆయనని సోషల్ మీడియా ఇదైతే మరీ కామెడీ ఒక మీడియా పర్సన్ అడిగిండు మీరు ప్రొటెస్ట్ చేస్తున్నారు కదా ఈ ప్రొటెస్ట్లో నీకు ఎట్లుంది నేను అసలు నీటిలో నీట్ ఫుల్ ఫామ్ ఆడితే నీట్ ఫుల్ ఫామ్ చెప్పకుండా ఇంకా రివర్స్ తిరుగుతున్నారు ఆయన మీదనే మీరు మీరు ప్రొటెస్ట్ని తప్పుదో పట్టిస్తున్నారు మీరు బీజేపీ పర్సను ఆయన అడిగింది ఏమన్నా కాంగ్రెస్ జనతా పార్టీ గురించి లేకపోతే ఏమన్నా అడిగింది అవే అడిగింది నీట్ ఫుల్ ఫామ్ ఒక్కటే అది చెప్పనీకే నీకు రాకపోతే నువ్వు ప్రొటెస్ట్లు ఎందుకున్నావు నాకు అర్థం కాదు. ఇంకోటి అసలు దేవుడిని ఎందుకు తీసుకురావాలి మధ్యలో దేవుడు ఆలోచించడానికి బుర్ర ఇచ్చిండు తెలివిని రిప్రజెంట్ చేయడానికి నీకు బ్రెయిన్ ఇచ్చిండు కాళ్ళు ఇచ్చిండు చేతులు ఇచ్చిండు అన్ని ఇచ్చిండు. మీరేమన్నా సెన్స్లెస్ జంతువులు కాదు కదా మనుషులు. మళ్ళీ ఎట్లాంటి వాళ్ళని తెచ్చిపెట్టుకుర్రు అంటే వాడు ఒకడు భారత్ మాతని అవమానిస్తారు భారతీయుడు తుక్కుడేంగా అన్న ఆ యొక్క కమిటీ ఆ యొక్క సంస్థల నుంచి వాడు ఒకటి పుట్టుకొచ్చినని వాడిని పట్టుకొచ్చారు ప్రొటెస్ట్లకి. మీరు వాళ్ళని కలవలేరు చేయలేరు అని కాదు వాళ్ళు ఎందుకు మీ ప్రొటెస్ట్లోనే ఎందుకు హైలైట్ అవ్వాలి వాళ్ళు ఎందుకు మీ ప్రొటెస్ట్లో హైలైట్ అవ్వాలి మీ అని కాదు మా అందరిది. ఒక్క స్టూడెంట్కి ఏమైనా సమస్య ఉంటే పేపర్ లీక్ కానీ ఏదైనా కానీ అది యావత్ దేశం మొత్తము షేక్ అవుతుంది దేశం మొత్తం షేక్ అవుతుంది. ఎందుకంటే ఈరోజు యువతనే కదా రేపటి దేశ భవిష్యత్తు. స్టూడెంట్స్ ఆర్ ద ఫ్యూచర్. సింపుల్ ఎగ్జాంపుల్ నా తెలంగాణ రాష్ట్రం చూడండి తెలంగాణ రాష్ట్రం ఎట్లా వచ్చింది ఈ స్టూడెంట్స్ ఎంతోమంది విద్యార్థుల నిరసనలు ప్రొటెస్టులు హంగర్ స్ట్రైకులు చావులు శ్రీకాంతాచారి అన్న ఎగ్జాంపుల్ తీసుకోండి శ్రీకాంతాచారి అన్న అక్కడ ప్రొటెస్ట్లో వచ్చిన నీట్ వాళ్ళు అయితే సగం మంది నీట్ కోసం వచ్చారు కానీ ఆడ ఓంగానే వాళ్ళే చెప్తారు కదా ఇది ప్రొటెస్ట్ కాదు వీళ్ళు ఇట్లా చేస్తున్నారు. ఇంకోటి దాడి ఎవరు స్టార్ట్ చేసిరండి పోలీసు వాళ్ళు స్టార్ట్ చేసిండా ఏడైనా సరే దాడి ఎందుకు స్టార్ట్ చేయాల్సి వచ్చింది స్టూడెంట్ని కొట్టడం చాలా తప్పు కానీ ఎందుకు ప్రొటెస్ట్ మీరు నాన్ వైలెన్స్ ఆ గాంధీజీని ఫాలో అవుతాము గాంధీజీని ఎవరిని తీసుకొని వచ్చారు కదా మీరు గాంధీజీ రూపం వేసుకొని నాన్ వైలెన్స్లో సాధిస్తామన్నారు కదా స్టూడెంట్ ఎందుకు కొట్టాల్సి వచ్చింది పోలీస్ కొట్టిండా మీకు అభిజితే చెప్పింది కదా మైక్లో వీడియోలో చూస్తారు కదా మీరు అట్లా కాదు మీరు దాడి చేయకండి ఇది కరెక్ట్ కాదన్నాడు కదా అభిజితే దాడి చేసింది ఎవరు అభిజితే చెప్పింది కదా కొట్టకండి అని పోలీసుల మీద దాడి జరిగినప్పుడు ఆ దాడి అయిపోయిన తర్వాత కదా పోలీసులు స్టార్ట్ చేశారు లాఠీ చార్జు. మళ్ళీ ఇంకో జవాను లాఠీ చార్జ్ అని ఆయన కొట్టనికి వస్తే ఆయన ఖాళిస్తాని అని అంటారు ఆయన ఖాళిస్తాని టెర్రరిస్ట్ అది ఇది అంటున్నారు. ఆఖరికి ఖాళిస్తానీ మూమెంట్ని కూడా తప్పుదో పడతారేమరా నాయన ఆయన డ్రెస్ కనిపిస్తలేదా ఆయన జవాన్ కనిపిస్తలేడా ఇది ఆయనకి నేమ్ ట్యాగ్ లేదా నేమ్ ట్యాగ్ మీరు ఏం రిప్రజెంట్ చేయాలనుకుంటున్నారు ఓకే ఇప్పుడు అతను రిజిగ్నేషన్ ఇచ్చిండు మీరు ఆనందపడుతున్నారు కదా అసలు ఆనందపడాలి అప్పుడు ఆనందపడద్దు రిజిగ్నేషన్ చేస్తే కాదండి ఇక్కడ ఏం చేయాలి తెలుసా అసలు చేశారు కానీ ఇక్కడ ఏం మార్చాలి రిజిగ్నేషన్ దేనికి కావాలి ఎడ్యుకేషన్ సిస్టము మార్చాలి దానికి రిజిగ్నేషన్ కావాలి స్కాలర్షిప్లు వస్తలేవు ఎందుకు వస్తలేవు అడగాలి దానికి రిజిగ్నేషన్ కావాలి. ఇప్పుడు నీట్ ప్రొటెస్ట్లో ఉన్న సగం మంది స్టూడెంట్స్ కాకుండా ఒక 10% 5% స్టూడెంట్స్ లక్షలు పెట్టి ఫీజులు కడుతున్నారు మీరు ఎందుకు అడుగుతలేరు ఎందుకు అడగలేకపోయారు కాంగ్రెస్ జనతా పార్టీ ఎందుకు అడగలేకపోయింది ప్రభుత్వ కాలేజీలు ఇంకా మరియు స్కూల్స్లో స్టాండర్డ్స్ పడిపోతున్నాయి ఎందుకు అడగలేరు మీరు ఎందుకు రిప్రజెంట్ చేయలేరు స్టాండర్డ్స్ పడిపోయింది మాకు స్టాండర్డ్స్ పెంచండి మేము ట్యాక్స్ కడుతున్నాము వీఆర్ ద ట్యాక్స్ హోల్డర్స్ వీఆర్ ద ఫ్యూచర్ ఎందుకు అడగలేకపోయినావు నువ్వు ఎడ్యుకేషన్ సిస్టమ్ మార్చాలి అని కోరుకోవాలి. రిజైన్ చేయాల్సిందే ధర్మేంద్ర ప్రధాన్ రిజైన్ చేయాలి. ఇది బీజేపీ కాబట్టి రిజైన్ అయ్యింది కాంగ్రెస్ నుండి రిజైన్ చేస్తున్నాను అసలు డబల్ దాడులు డబల్ కొట్లాటలు కేరళలో ఫీజు కోసం అని ప్రొటెస్ట్ చేశారు గవర్నమెంట్ ఎవరిది ఉంది బీజేపీది ఉందా లోకల్ పార్టీ కాంగ్రెస్ ఉంది లోకల్ పార్టీది ఏమైనా ఉందా కాంగ్రెస్తో కలిసి కాంగ్రెసే ఉంది కదా. రాహుల్ గాంధీకి మళ్ళీ కేరళ అంటే ఇష్టం ఇక ఎందుకు ఇష్టమో మీకే తెలియాలి అది. ఫీజు కోసం చేసిన ప్రొటెస్ట్లో ఆ వాటర్ కొట్టడం ఏందండి ఫైర్ ఇంజన్లతోటి వాటర్ కొట్టడము లేడీస్ మీద వాటర్ వేసి కొట్టడం ఏందండి అది కాంగ్రెస్
మన తెలంగాణలో టీఎస్పీఎస్సీ నోటిఫికేషన్లో ప్రొటెస్ట్ చేసారు. నా నా అన్నలు తమ్ముళ్ళు ఎవరైనా కానీ స్టూడెంట్సే ప్రొటెస్ట్ చేసారు. మా ప్రొటెస్ట్ గురించి ఏమైంది? మళ్ళా పంజాబ్లో చూస్తే ఎలక్ట్రిసిటీ బోర్డ్ ఆఫీసు జాబ్ నోటిఫికేషన్లు వస్తలేవు అని డిమాండ్ చేశారు. ఎక్కడ లోకల్ యూత్ పంజాబ్లో లోకల్ పీపుల్ ప్రొటెస్ట్ చేస్తే వాళ్ళ మీద దాడులు ఘోరం, ఇంతకు మించి ఘోరం కొట్టించారు. అది మీడియా కవర్ అవ్వలేదు, ఎందుకంటే ప్రీప్లాన్గా చేసుకుంటారు, మీకు అనుకూలంగా చేసుకుంటారు. మళ్ళా ఆర్టికల్ 370 రిస్టోరేషన్ చేయాలంట. ఆర్టికల్ 370 ఎందుకు రిస్టోర్ చేయాలంట? నీకు తెలుసా అసలు అది ఎందుకు ఆర్టికల్ 370 తీసేసి ఎందుకో నీకు తెలుసా? మళ్ళా బ్రాహ్మణిజం హిందుత్వ బ్రాహ్మణిజం హిందుత్వ అంట. అట్లాంటి బ్యానర్లు పెడతారా? లేకపోతే నీట్ జస్టిస్ ఫర్ నీట్ ప్రొటెస్ట్ అని పెడతారా? నీట్ స్టూడెంట్స్ అని పెడతారా? రిజైన్ ధర్మేంద్ర ప్రధాన్ ఆ యొక్క బ్యానర్ పెట్టడం తప్పు కాదు, కానీ బ్రాహ్మణవాదం హిందుత్వ ఫేజిజం అని ఎందుకు వచ్చింది? ఆ బ్యానరు ఆర్ఎస్ఎస్ ముర్దాబాద్ ఎందుకు వచ్చింది? భారత్ తుక్కుడే హోంగే అని ఎందుకు అన్నారు? పేరుకే బొట్లు పెట్టుకుంటారు, ఇవి కట్టుకుంటారు, మాలలు వేసుకుంటారు, దేవుళ్ళని తిడతారు. ఎందుకంటే నేను హిందువునే, నా లోపల మంట అంటారు. అసలు ఈ పేరుకే వేసుకున్నారు మీరు. భారతమాతను ఇన్సల్ట్ చేశారు. నువ్వు ఈ దేశంలో పుట్టి, ఈ దేశంలో తిని, ఈ దేశంలో పెరిగి ఎట్లా అనాలనిపించిందో నీకు? అసలు ఆమె ఇప్పుడు ఈ వీడియో చూపించద్దు, మహిళ అంత అనుకోవద్దు, కానీ మహిళ అని వీడియో చూపిస్తలే, ఇంకోటి వాయిస్ ప్లే చేస్తలే. మీరు యూట్యూబ్లో కొట్టండి, భారత్ మాత ఇన్సల్ట్ బై ఉమెన్ ఇన్ సిజేపీ ప్రొటెస్ట్ అని. మొన్న నేను ఒకటి ఇన్స్టాగ్రామ్లో ట్వీట్ చూసిన, నేను అభిజిత్ది. అతను రేపు ప్రొటెస్ట్ బంద్ అవుతుందంటే ఈరోజు పెట్టాడు, జర బాగా అలసిపోయాను, స్ట్రెయిన్ అయిపోయాను, కొంచెం ఇంటికి రెస్ట్ తీసుకొని వస్తాను. నువ్వు రెస్ట్ తీసుకుంటావు, నిన్ను నమ్మి వచ్చి ప్రొటెస్ట్ కోసం వందల వేల లక్షల మంది వచ్చారు. వాళ్ళ పరిస్థితి ఏంద్రా? వాళ్ళకి ఆకలి కాదా, నిద్ర కాదా, లేకపోతే ఇంట్లో బాధపడరా? ఏంది వాళ్ళ పరిస్థితి? ఇంకో సిజేపీ ప్రొటెస్టెడ్ అయితే ఇక్కడ వాళ్ళు ప్రొటెస్ట్ చేస్తుంటే వాడు కూడా మాల్లో దొరికిండు కేఎఫ్సీ ముందల. స్టూడెంట్లు పట్టుకొని పొట్టు కొట్టిరు వాడిని. అసలు ఏమి రిప్రజెంట్ చేయాలని అనుకుంటున్నారు? ఇంకోటి ఏమనంటే ఎడ్యుకేషనల్ సిస్టమ్ మార్చిండు అని సోషల్ మీడియాలో రూమర్స్ చెప్తున్నారు. అందుకేనా కాదు అని ఒక క్రియేట్ చేసిన వీడియోతో చెప్తున్నారు. అది క్రియేట్ చేసిన వీడియో ఎట్లా గుర్తుపట్టినామంటే, క్రియేట్ చేస్తే మీకు ఏది సింబల్ వస్తుంది, ఒకటి స్టార్ సిల్వర్ టైప్లో. ఆ మాత్రము కనీసం ఆ సింబల్ వాటర్ మార్క్ తీసైనా పోస్ట్ చేయరు ఆయన, ఫేక్ న్యూస్ అయినా సరే. ఎందుకట్లా? ఆయన ఏం చేంజ్ చేసిండు? మన భారతదేశం అస్తిత్వము, చరిత్ర, అసలు చరిత్ర ఏందో ఆయన రిప్రజెంట్. ఎప్పుడు చూసినా అలెగ్జాండర్ దోమగుట్టి చచ్చిపోయాడు, ముఘల్స్ అక్బరు బీర్బలు అవేనా? పృథ్వీరాజ్ చౌహాన్ ఎవరికి తెలుసు? మహారాణా ప్రతాప్, మహారాణా సాంగా, మహారాణా కుంభ, ఛత్రపతి శివాజీ మహారాజ్, ఛత్రపతి సంభాజీ మహారాజ్. ఛత్రపతి శివాజీ మహారాజ్లో మీకు హిందుత్వం నచ్చకపోతే ఆయన ఐడియాలజీ చూడండి. ఫాదర్ ఆఫ్ ఇండియన్ నేవీ ఎందుకంటారు ఛత్రపతి శివాజీ మహారాజ్ని? గొరిల్లా అటాక్లో ఆయన మించి కాదంటారు, ఎందుకంటారు? మహారాణా ప్రతాప్ ఒక క్యాపబిలిటీ ఎట్లుంటుందో తెలుసా? హల్దీఘాట్ యుద్ధం గురించి ఇప్పుడు నేను తెలుసుకున్నావా? ఇంకో కామెడీ ఏంటిదంటే, రీల్స్లో అప్పుడప్పుడు వస్తుంది, అక్బరు అన్న కత్తి లండన్ మ్యూజియంలో ఉంది, ఇదే ఈ కత్తి అని. ఆయన అసలు యుద్ధ పోరాటంకి గ్రౌండ్లకే రాలేడు. ఆయనకి ఎందుకో కత్తుల గురించి ఎందుకు తెలుసుకుంటాను? ఇంకోటి, ఇది మొత్తం హిందుత్వ చరిత్రనే ఇస్తున్నారు మీరు, ఇది తప్పు అని అంటారు. భారతదేశము హిందుస్థానమే. ఇది ఒక కావాలని కాంట్రవర్సీ చేయనికనో ప్రోపగండా చేయనికనో చెప్తలేను నేను. వేదాలు చదవండి, చరిత్రలు చదవండి. మరి ఇది హిందుస్థానం కాకపోతే పాకిస్తాన్ కానీ, ఆఫ్ఘనిస్తాన్ కానీ, ఇతర కంట్రీలు ఎందుకంటే అండి హిందుస్థాన్ ఎందుకంటే ఈ ఎంఐఎం లీడర్ లేడా, అక్బరుద్దీన్ ఓవైసీ, ఆయన అనలేడా హిందుస్థాన్ 25 కరోడే 15 మినిట్ అన్నాడు. ఆయన ఇండియాలో పుట్టింది కదా, ఇండియాలో పెరిగిన. హిందుస్థాన్ ఎందుకు అనాలి? ఇండియా భారతదేశం అనొచ్చు కదా. ఇంకోటి, నువ్వు ఎప్పుడైనా అసదుద్దీన్ ఓవైసీ, అక్బరుద్దీన్ ఓవైసీ భారత మాతాకి జై అన్నారు, రెస్పెక్ట్ ఇవ్వలేరు. నేషనల్ యాంథమ్ ప్లే అవుతుంటే అసెంబ్లీలో దాని గురించి ఒక్క లీడర్ అయినా, ఒక లీడర్, లేదా ఏ పార్టీకి సంబంధించి ఒక్కరైనా పల్లెత్తి మాట అన్నారా? కనీసం ఒక్క ఆరోపణ చేసిరా? ఇప్పుడు ప్రకాష్ రాజ్ కానీ ఎవరైనా సరే ఈ సిజేపీ ప్రొటెస్ట్లో పాపము నిజాయితీగా విశ్వాసం నమ్మకంతో వచ్చిన స్టూడెంట్లకు కొట్లాడుతున్నందుకు ఢిల్లీ జంతర్ మంతర్కి వచ్చిన స్టూడెంట్లకి
భరోసా ధైర్యం అన్నీ కల్పించారు. మీరు ఇదే మాట ఆరోపించారు. ప్రకాష్ రాజ్ కానీ వేరే ఎవరైనా కానీ ఎందుకు ఆపరేషన్ సింధూర్ టైంలో ఎందుకు మాట్లాడలేకపోయారు? పాకిస్తాన్ ఏదైనా దాడి చేస్తే ఎందుకు మాట్లాడలేకపోయారు? ఏమనంటే భద్రత కల్పిస్తలేదు బీజేపీ, దేశం మొత్తం అల్లొకల్లో కులమతల రాజకీయాలు అంటారు కదా. రేవంత్ రెడ్డి ఇంకోటి కొందరు సోషల్ మీడియాలో పిచ్చి వాళ్ళు పుట్టిర్రు. ఏమనంటే మాటకి ఏమంటారంటే ఈ బీజేపీ వాళ్ళు కులమత రాజకీయాలు చేసిరు, కొట్లాట చేసిరు అని అంటారు. ప్రధానికి బీజేపీ హిందుత్వం వాడుకుంది అన్నారు. హిందుత్వం వాడుకుందని అనుకున్నాం. బ్రదర్ మీరు అన్నమాట ఓకే. స్వాతంత్రం వచ్చిన తర్వాత పాకిస్తాన్ అనే కంట్రీ ఎట్లా వచ్చింది బ్రదర్? వాళ్ళకి కులమత రాజకీయాలు చేస్తే పాకిస్తాన్కి కంట్రీ ఎట్లా వచ్చింది? ఎవరు డివైడ్ చేశారు? దానికి కారణం ఎవరు? బీజేపీ వాళ్ళ లేదా గాంధీజీయా? హంగర్ స్ట్రైక్ ఎవరు చేశారు? పాకిస్తాన్కి సపరేట్ కంట్రీ చేయకపోతే పాకిస్తాన్ నుంచి ట్రైన్లో వందలాది మంది హిందువులను చంపేశారు. అప్పుడే ఒక జవహర్లాల్ నెహ్రూ ఏమన్నా పట్టించుకున్నారా? అంతకెందుకు ఈ ఎడ్యుకేషన్ సిస్టమ్ మార్చిందన్నారు, ఈ సిలబస్ మార్చిందన్నారు కదా. మన తెలంగాణలో నిజాంలో మన తెలంగాణ అమ్మాయిలని బట్టలిపి బతుకమ్మ ఆడిపించిండు. అట్లాంటి చరిత్ర నేర్చుకోమంటారా? ఆ నిజాము రజాకార్లు, సర్దార్ వల్లభాయ్ పటేల్ హైదరాబాద్ని సపరేట్గా పాకిస్తాన్లో కలుపుదాం అనుకున్నాడు ఈ నిజాం. అప్పుడు ఒక నెహ్రూ కానీ ఒక గాంధీ కానీ ఎందుకు స్పందించలేరు? ఇంకా ఎందుకు స్పందించలేకపోయారు మీరు? సర్దార్ వల్లభాయ్ పటేల్ వచ్చి ఆపరేషన్ పోలో జరిపిస్తే అప్పుడు కానీ నిజాం రాజ్యం పడిపోయి నిజాం అప్పుడు వచ్చి కాలకాడికి. ఇది గుర్తురాదు మీకు. ఇది తెలంగాణ నీకు ఇట్లా నిజాంలు ఇట్లా చేసిర్రు అని రేపటి దినము ఏ పిల్లలకి ఏం చదివిద్దాం అనుకుంటున్నారు? అక్బర్ బీర్బల్ ఇవేనా? ఏమనుకుంటారు తెలుసా? ఏం నేర్పించాలనుకుంటున్నారు పిల్లలకి? అరే నాన్న ఇది ఆ నిజాంలు ఎవరంటే మన అమ్మాయిలని బట్టలు ఇప్పి బతుకమ్మ ఆడిచ్చి నాన్న అదే చరిత్ర మనం చదువుకుంటున్నామని చెప్పాలనుకుంటున్నారా? ఏం చెప్తారో ఏమో. నీకు ఆడ ప్రాబ్లం వచ్చింది, మళ్ళీ ఇంకోటి ఎఫ్సిఆర్ఏ బిల్లు. ఎఫ్సిఆర్ఏ బిల్లు ఫేక్ అంటారు. ఎఫ్సిఆర్ఏ బిల్లు వల్ల ఎంత బెనిఫిట్ తెలుసా? ట్రస్ట్ల పేరు మీద లేదా ఏంటంటే ఓల్డేజ్ హోమ్లో వేరే పలానాది ఎగ్జాంపుల్గా తీసుకుంటే పేరు వందలాది ఫండ్లు వస్తాయి సోషల్ సర్వీస్ చేస్తా అని చెప్పి ఎన్జిఓస్ నుంచి ఫండ్స్ మంచిగా తీసుకుంటారు, దండిగా తీసుకుంటారు. వాళ్ళ కింద చెంచాగిరి చేసేటోళ్ళు ఉంటారు. వాళ్ళు పోతారు మత మార్పిడ్లు చేపిస్తారు. ఆంధ్రలో మొన్న జగన్ గవర్నమెంట్ ఉన్నప్పుడు కిలో బియ్యంకి మత మార్పిడి చేయించారు. కిలో బియ్యం కానీ మత మార్పిడి అనేది చేపిస్తున్నారు. అది అడ్డుకుంటే లేదు ఎఫ్సిఆర్ఏ బిల్లు బ్యాన్ అవ్వాలి. వీనికి వచ్చేటి 100 రూపాయలు అయితే వాడు దీనికి ఖర్చు పెట్టుడికి 10 రూపాయలు ఖర్చు పెడతాడు, 90 రూపాయలు జేబులో వేసుకుంటుండు. అంత బ్లాక్ మనీ. అదొకటి అవ్వాలి. ఇంకోటి ఇవి ఎఫ్సిఆర్ఏ బిల్లు వల్ల బెనిఫిట్ ఏంటంటే టెర్రరిస్ట్ నా కొడుకులు పుట్టారు. వాళ్ళ దేశంలోకి వాళ్ళకి ఫండింగ్ కావాలి. ఆ ఫండింగ్ అనేది బంద్ అయిపోతుంది. ఇంకోటి ఏంటంటే చాలా కొన్ని పొలిటికల్ పార్టీస్కి ఫండింగ్ అనేది క్లోజ్ అయిపోతుంది పొలిటికల్ లాభాల కోసం. పొలిటికల్ లాభాలు ఎలా అంటే కులం మతం వాడు ఇదన్నాడు మిమ్మల్ని అదన్నాడు లేనిపోని చెప్పి మనుషులను రెచ్చగొట్టు గొడవలు కల్లోలను లేపడం, దానికి అడ్డుపడితే అది ఫేక్ అది ఇది అంటారు. మరి ఎందుకు పార్లమెంట్ రోడ్లోనే ఎందుకు ప్రొటెక్ట్ చేశారు? ఢిల్లీ దేశ సెంటర్ కదా జంతర్ మంతర్ ఆ ప్లేసు. ఇంకోటి కాంగ్రెస్ జనతా పార్టీ బోర్డ్ పాలసీ అండ్ మేనిఫెస్టో గోల్స్. ఇందులో ఏంటి? జ్యుడిషియల్ రిస్ట్రిక్షన్. ఓకే, జ్యుడిషియల్ రిస్ట్రిక్షన్ ఏంటంటే ఇప్పుడు కోర్టు నుంచి జడ్జిలు కానీ చీఫ్ జస్టిస్లు కానీ అడ్వకేట్స్ కానీ ఎవరైతే రిటైర్మెంట్ అయిన తర్వాత పాలిటిక్స్లో జాయిన్ అవుతారో వాళ్ళకి టికెట్స్ చేయకండి, సీట్స్ చేయకండి అన్నారు. ఓకే, బీజేపీలోనే ఆరోపిస్తున్నావు కదా నువ్వు. ఈ జస్టిస్ రంగనాథన్ వాళ్ళు ఇప్పుడు చనిపోయారు లేరు. వాళ్ళు చీఫ్ జస్టిస్ చేస్తే వాళ్ళు కాంగ్రెస్ పార్టీకి ఎంపీ నుంచి పోటీ చేసి గెలిచింది. అది నీకు తెలుసా? ఎప్పుడైనా నువ్వు మనిషి లేకపోయినా సరే ఎప్పుడైనా కనీసం కాంగ్రెస్లో ఎందుకు దియరు? బీజేపీ సపోర్ట్ కాదు. దేశంలో ఏదైనా మంచిగా చేస్తే చాలు. ఈ లెఫ్టిస్టులు కానీ లెఫ్టిస్ట్ పుడతారు, అది పుడతారు, ఇవి చేస్తాం అవి చేస్తాం. ఎందుకు పలానా పార్టీకి సపోర్ట్ చేయాలి మీరు? జస్టిస్ అభయ్ మావద్దేవ్ అతను ఎట్లా వచ్చింది తెలుసా మీకు? అతను జడ్జే.
అతను జడ్జి రిటైర్మెంట్ తీసుకొని కాంగ్రెస్లోకి వచ్చిండు. నువ్వు అట్లనే అన్నావా కాంగ్రెస్లో మీరు జడ్జి కదా మీరు రాజీనామా చేయరని? ఇంకోటి ఎలక్ట్రల్ ఇంటిగ్రిటీ అని ఇచ్చిండు. ఎలక్ట్రల్ ఇంటిగ్రిటీలో ఏముందంటే మీరు ఓట్స్ అనేవి తీసేయదు, యువత ఓట్లు అనేవి తీసేయదు అన్నెసెసరీగా అన్నాడు. అదే కరెక్ట్ కావాల్సింది అది కాదు. మన వెస్ట్ బెంగాల్లో ఎలక్షన్స్ అయ్యేటప్పుడు ఇప్పుడు ఎన్నో ట్వీట్లు పెట్టిండు, ఓట్లు ఉత్తగా తీసేసారు, దొంగ ఓట్లతో గెలిచిరని. బంగ్లాదేశ్ ఓట్లు తీస్తే నీకేం నొప్పిరా నాయన? ఇది బంగ్లాదేశ్ ఓటర్లు ఇల్లీగల్గా వచ్చి వెస్ట్ బెంగాల్ అనుకుంటా టెర్రరిజంని తయారు చేసుకుంటా మతాలని కులాలని కించపరచుకుంటా, హిందూ కులాలని కించపరచుకుంటా, దాడులు చేసుకుంటా మహిళల మీద. బంగ్లాదేశ్లో చూడలేరా మీరు? ముందు దాడి అయినప్పుడు అమ్మాయిలని, మన హిందూ అమ్మాయిలనే కదా చంపేయడము, బట్టలు లేకుండా. అబ్బా నోరుతో చెప్పలేము. మరి మీకు అప్పుడు పౌరుషం రాదా? మీ రక్తంలో పౌరుషం లేదా? చీమునెత్తినప్పుడు పనిచేయాలి మీకు అవి మాట్లాడితే. బీజేపీ మతం బీజేపీ కాంగ్రెస్ ఏం చేసింది మరి కాంగ్రెస్ మొన్న తెలంగాణలో బై ఎలక్షన్స్ అయినాయి. బై ఎలక్షన్స్ రేవంత్ రెడ్డి ఓపెన్గా చెప్పింది కదా జూబ్లీహిల్స్లో. వినిపిస్తా మీకు ఓపెన్గా చెప్పింది కదా రేవంత్ రెడ్డి. అప్పుడు మీరు ఏమన్నా అన్నారా? ఎందుకు స్పందించలేకపోయారు ఎవరు? రేవంత్ రెడ్డి గారు మీరు అన్నది తప్పండి, అది ఎందుకు అనలేకపోయారు? అయ్యో कांग्रेस है तो मुसलमान है, कांग्रेस है तो आपकी इज्जत है. जब ఇప్పుడు ఏమంటారు? బీజేపీ హిందుత్వం అంటారు కదా. మరి ఇప్పుడు రేవంత్ రెడ్డి అన్న మాటకి ఏమనాలి? ఎప్పుడైనా దీని మీద ఎవరైనా ఒక్కరైనా ఎవరైనా ఇప్పుడు ప్రొటెస్ట్లో పాల్గొన్న ప్రకాష్ రాజు లేదా ఆమ్ ఆద్మీ పార్టీ చీఫ్ అరవింద్ కేజ్రీవాల్ గారు కానీ ఎక్స్ సీఎం ఒక్కరైనా దీని గురించి ఇప్పుడు మాట్లాడారా? ఎందుకు మాట్లాడలేరు? బీజేపీ వాళ్ళు చేస్తే చాలు, అరే వీళ్ళు కుల రాజకీయాలు, మత రాజకీయాలు. మళ్ళీ పొలిటికల్ రిప్రజెంటేషన్ అంటే ఏంటిదంటే 50% ఉమెన్స్కి రిజర్వేషన్ ఇవ్వాలి, మా ఎలక్షన్స్లో పార్లమెంట్లో పాల్గొనేటట్టు చేయాలన్నారు. అది బ్రదర్ తప్పు కాదు బ్రదర్. మేనిఫెస్టో తప్పు ఎక్కడంటే ఒకటే పార్టీని ఎందుకు టార్గెట్ చేయాలి మీరు? మాట్లాడితే బీజేపీ సెంట్రల్ గవర్నమెంట్ ఉంది, నీకు 50-70 ఏళ్ళ పరిపాలనలు కనిపించవు, 12 ఏళ్ళ పరిపాలన నీకు ఇవన్నీ కనిపించినాయి. నీకు ఎప్పుడైనా అడిగినావు? నువ్వు కాంగ్రెస్ 2014 కంటే ముందు ఇంకోటి నువ్వు పుట్టింది మహారాష్ట్రలోనే, అప్పుడు కాంగ్రెస్లో ఉండే కొన్ని పేపర్ లీక్లు అయినాయి. నువ్వు అప్పుడు స్టూడెంటే కదా, సరే నువ్వు అప్పుడు యూతే కదా. మొన్న నువ్వు ఎందుకు నీ ప్రొటెస్ట్లో ఎందుకు మాట్లాడలేకపోయినావు? మరి నేను 2014 కంటే ముందు మహారాష్ట్రలో కాంగ్రెస్ ఉన్నప్పుడు నేను ఇట్లా పేపర్ లీక్ అయింది ఎందుకు మాట్లాడలేకపోయినావు నువ్వు? అభిజిత్ ఉన్నది పుట్టిన ప్లేసు ఛత్రపతి సంభాజీ నగర్ మహారాష్ట్రలో ఉన్నది. యాంటీ డిఫెక్షన్ లాస్ కూడా తప్పలేదు బ్రదర్. ఎందుకంటే ఇప్పుడు నేను టీఆర్ఎస్ నుంచి గెలిచి కాంగ్రెస్లోకి జంప్ అవుతాం, రాజీనామా చేయకుండా ఏం లేకుండా. అది చేయడం తప్పు, అది కరెక్టే. అట్లా చూస్తే ఎన్నో ఉన్నాయి, కానీ మీరు ఒకటే టార్గెట్ పెట్టుకున్నారు, ఒకటి హిందుత్వ లేదా బీజేపీ, అవే టార్గెట్ పెట్టుకున్నారు. అన్నిటికంటే ఎక్కువ ఆర్ఎస్ఎస్ అంటారు. మీకు ఏం చేసిండ్రు ఆర్ఎస్ఎస్ ముర్దాబాద్ అంటున్నారు. అసలు నీకు ఏమని తెలుసా ఆర్ఎస్ సంఘం గురించి? ఏమని తెలుసా నీకు ఆర్ఎస్ఎస్ గురించి? కొందరు తలతిక్కన కొడుకులు మాట్లాడతారు ఏమని, దేశంలో స్వాతంత్రం ఆగకుండా అలిగేషన్ చేసింది ఆర్ఎస్ఎస్ అడ్డదని. చేసింది దానికి కాదురా, డొమినియన్ స్టేటస్ అడిగిండు గాంధీజీ, డొమినియన్ స్టేటస్ అడిగిండు. అందుకే ఆర్ఎస్ఎస్ దానికి అడ్డుపడ్డా. డొమినియన్ స్టేటస్ అంటే ఏంటి చెప్పాలా? మనకి స్వాతంత్రం వచ్చినా సరే బ్రిటిష్ వాళ్ళదే ఉంటుంది హుకుమత్. 30% మనకి ఇచ్చిన 70% పవర్ మొత్తం వాళ్ళ చేతిలోనే ఉంటుంది. అట్లాంటి దానికి ఆర్ఎస్ఎస్ వద్దన్నది, అట్లాంటి దానికి అడ్డుపడ్డది ఆర్ఎస్ఎస్. అందుకు ఫస్ట్ తెలుసుకొని మాట్లాడాలి. కొందరు బత్తాయిగాలు ఉంటారు, వాళ్ళకి ఏం తెలియదు, ఏదో పడితే అది అరుస్తారు, ఏది పడితే అది మాట్లాడతారు. సో ఇది సక్సెస్ఫుల్గా కాంగ్రెస్ జనతా పార్టీ అయితే ప్రొటెస్ట్ని కంప్లీట్ చేసుకుంది. నేను ఈ సందర్భంగా ఏం చెప్పాలనుకుంటున్నా అంటే, న్యాయం జరిగింది ఓకే. ఇప్పుడు ఎడ్యుకేషన్ మినిస్టర్ కొత్తగా వచ్చింది కదా, వాళ్ళకి అడగండి. ఓన్లీ బీజేపీకి కాదు, ప్రతి రాష్ట్రాల్లో అడగండి. ఆమ్ ఆద్మీ పార్టీ కానీ వేరే ఏదైనా సరే, కాంగ్రెస్ కానీ ఎవరికైనా అడగండి. పవర్లో లేకపోయినా సరే వాళ్ళు ముందు పవర్లో ఉన్నారు కదా, మీరు ఏం చేసినా కూడా అడగండి. వాళ్ళు ఆరోపించే ముందు మీరు అడగండి. స్కాలర్షిప్ ఎందుకు లేవు? జాబ్ నోటిఫికేషన్ ఎందుకు ఇస్తలేవు నువ్వు? ఒక స్టాండర్డ్స్ ఉంటలేవు అబ్బా. ఇక్కడ గవర్నమెంట్ కాలేజ్ ఉంటుంది,
గవర్నమెంట్ కాలేజ్కి ఫీజులు ఉంటాయి. నా ఏరియాలో కానీ ఏడైనా సరే, నా ఏరియాలో ఏం తప్ప దేశంలో మొత్తం తెలిసిందే కదా మీకు. గవర్నమెంట్ ఏంటిది ట్యాక్స్లు ఎందుకు కడుతున్నాం మనము ఎడ్యుకేషనల్ మీద కానీ? వేరే మన ట్యాక్స్లు ఎందుకు కలెక్ట్ చేసుకుంటారు? ట్యాక్స్ని ఎందుకు మాట అన్నా అంటే మీరు విద్యని కూడా ఉచితంగా ఇవ్వకపోతే ఇంకెందుకు అబ్బా పైసలు తీసుకుంటారు? కొంచెం మీ ప్రొటెస్ట్ మీరు దేన్ని టార్గెట్ చేస్తున్నారు? బీజేపీనా హిందుత్వనా? నీట్ ప్రొటెస్ట్ క్లియర్ అయిపోయింది, కానీ ఒక క్లారిటీ ఇవ్వండి. అభిజిత్ సిజేపీ ఫౌండర్, పలు రాష్ట్రాల్లో కూడా మీరు స్పందించండి. ర్యాలీలు ప్రొటెస్టులు ఎన్ని అవుతున్నాయి? మా టీఎస్పీఎస్సీ పేపర్ లీక్ అయింది, రేవంత్ రెడ్డి పవర్లో వచ్చినప్పుడు చేసేద్దాం అది ఇది అని ఎన్నో 400 420 ఎక్కువనే హామీలు ఇచ్చిండు ఆయన. నార్మల్గా 420 చెప్తున్నాం అని ఎక్కువనే హామీలు ఇచ్చిండు ఆ ద్వారా. ఒక్క హామీ అయిందా? సో సిజేపీ ప్రొటెస్ట్ మీద మీరు ఎలా అనుకుంటున్నారో కామెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి.